అప్పు ఇస్తే 10 ఏళ్ల జైలు, ₹1,00,00,000 జరిమానా. కేంద్రం కొత్త చట్టం. ఆ వివరాలేంటో చూద్దాం. అప్పు చేయడం తప్పు కావచ్చు, కానీ ఇప్పుడు అప్పు ఇవ్వడము నేరం కిందే చూస్తారు. అప్పులు ఇచ్చినందుకు గాను కనీసం 10 ఏళ్ల జైలు శిక్ష పడేలా కేంద్రం కొత్త చట్టం తీసుకువస్తుంది. ఆన్లైన్ మోసాలు, అధిక వడ్డీ వేధింపులను అరికట్టేందుకు కేంద్రం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. కొద్ది సంవత్సరాలుగా అనుమతి లేని ఆన్లైన్ యాప్స్ ఆగడాలు ఎక్కువవుతున్నాయి. ఆన్లైన్ లో చిన్న చిన్న మొత్తాలు అప్పుగా ఇచ్చి అధిక వడ్డీ కింద 100 రెట్లు ఎక్కువ డబ్బులు వసూలు చేస్తున్నాయి. ఎవరైనా చెల్లించకపోతే ఫోన్ లో ఉండే కాంటాక్ట్స్, ఇమేజెస్ తీసుకొని అసభ్య సందేశాలు పంపడం, ఫోటోలు మార్పింగ్ చేసి వేధించడం ఎక్కువైంది. ఈ ఆన్లైన్ రుణదాతల దుష్ప్రవర్తనకు చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇటీవల విశాఖ జిల్లాలో ఒక నవవరుడు తన భార్య ఫోటోను మార్పింగ్ చేయడాన్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. ఇలాంటి సంఘటనలు దేశవ్యాప్తంగా ఇటీవల ఎక్కువైపోయాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం ఈ దారుణాలను ఆపేందుకు పకడ్బందీ చట్టం తీసుకురావాలని నిర్ణయించింది. కేంద్రం తీసుకొస్తున్న ఈ సరికొత్త చట్టం ద్వారా అనుమతి లేకుండా భౌతికంగా లేదా డిజిటల్ రూపంలో రుణాలు ఇవ్వడం నేరంగా పరిగణిస్తారు. ఇలా రుణాలిచ్చే వారికి 10 ఏళ్ల పాటు జైలు శిక్షతో పాటు ₹1,00,00,000 జరిమానా విధించేలా కొత్త బిల్లును ప్రతిపాదిస్తున్నారు. అనియంత్రిత రుణ కార్యకలాపాలను నిషేధించడానికి ప్రత్యేక చట్టం తీసుకురావాలని ఆర్బీఐ 2021లోనే ప్రతిపాదించింది. వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు ఈ చట్టం చాలా అవసరమని అప్పట్లోనే అభిప్రాయపడింది. ఆర్బీఐ లేదా ఇతర నియంత్రణ అధికారం ఉన్న సంస్థల అనుమతితోనే ఫైనాన్స్ వ్యాపారం చేసేందుకు అనుమతించాలని ప్రభుత్వానికి ప్రతిపాదించింది. నియంత్రిత రుణాలకు సంబంధించిన ఏ చట్టం పరిధిలోకి రాని భౌతిక మరియు డిజిటల్ లేదా ఇతర మార్గాల్లో నిర్వహించే రుణ కార్యకలాపాలను అనియంత్రిత రుణ వ్యాపారంగా గుర్తించాలని బిల్లులో ప్రతిపాదించారు. ప్రభుత్వ సంస్థల అనుమతి లేకుండా రుణాలిచ్చే వారికి కనీసం 2 ఏళ్ల నుంచి 7 ఏళ్ల జైలు శిక్షతో పాటు 2 లక్షల నుంచి ₹1,00,00,000 వరకు జరిమానా విధించాలని బిల్లులో ప్రతిపాదించారు. అదే విధంగా రుణగ్రహీతలను వేధించడం, అనైతిక పద్ధతుల్లో బకాయిల రికవరీకి ప్రయత్నిస్తే 3 ఏళ్ల నుంచి 10 ఏళ్ల జైలు శిక్ష విధించాలని భావిస్తోంది. ఈ బిల్లు చట్టరూపం దాల్చితే ఆన్లైన్ రుణ యాప్స్ కు అడ్డుకట్ట వేయొచ్చని భావిస్తున్నారు. గూగుల్ ప్లే స్టోర్ లో చాలా యాప్స్ రుణాలిచ్చేందుకు ప్రభుత్వ అనుమతి తీసుకోలేదు. ఇలాంటి వాటిని గుర్తించి తొలగించాలని కేంద్రం గతంలోనే ఆదేశాలు ఇచ్చింది. దీంతో 2022-23 మధ్య సుమారు 2,200 మోసపూరిత యాప్స్ ను గూగుల్ డిలీట్ చేసింది. ఇంకా కొందరు మోసపూరిత పేర్లతో రుణాలిస్తామని అమాయకులను వంచిస్తున్నారు. దీంతో ఈ మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్రం చట్టం తేవాలని నిర్ణయించింది. ఈ చట్టం అమలులోకి వస్తే గ్రామాల్లో అధిక వడ్డీ వసూలు చేసే వడ్డీ వ్యాపారులకు ముక్కుతాడు వేయొచ్చని అంటున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.